అస్మద్గురుభ్యో నమః. విశ్వరూప పురోహితుల వారు నారాయణ కవచాన్ని ఎలా పఠించాలి, ఎలా ప్రారంభించాలనే విషయాన్ని ఇంద్రునికి చెప్తున్న సందర్భంలో భాగంగా మొదట బాహ్య శౌచం పూర్తి చేసుకున్న తర్వాత ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని అంగన్యాసము అంటే పాదాల నుండి తల వరకు ఎలా స్పృశిస్తూ మనసులోనే ఉచ్చరించాలి ఒక్కొక్క అక్షరాన్ని అనే విషయాన్ని చెప్పిన తర్వాత ద్వాదశాక్షరి మంత్రమైన ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కరన్యాసము చెయ్యాలి అన్నారు. కరన్యాసం అంటే ఇవి కరములు, చేతులు. ఈ రెండు చేతులతో 12 అక్షరాలను ఒక్కొక్క వేళ్ల కణుపు ఇలా పెట్టి కరన్యాసము చెయ్యాలి అని వివరించారు. కరన్యాసం తతః కుర్యాత్ ద్వాదశాక్షర విద్యయా ప్రణవాదీయకారం తం అంగుళ్యం అంగుష్టపర్వసు. తర్వాత మంత్రము 12 అక్షరాలతో కూడి ఉంటుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓంకార మంత్రంతో ప్రారంభమై యా అక్షరంతో ముగుస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రంతో కరన్యాసము చెయ్యాలి. అంటే మంత్రంలోని 12 అక్షరాలతో 2 చేతులు వేళ్ల కణుపుల యందు న్యాసము చెయ్యాలి. ఈ విధముగా అంగన్యాస కరన్యాసము చెయ్యాలి. కుడి చేతి వేళ్లతో ప్రారంభించి ఎడమ చేతి వేళ్లతో సమాప్తి చెయ్యాలి. ఇప్పుడు ఎలాగైతే పాదాలను మనము స్పర్శిస్తూ ఓం నమో నారాయణాయ అని అంగన్యాసం చేశాం కదా, అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఒక్కొక్క అక్షరాలను మనసులోనే జపిస్తూ ఈ కుడి చేతిలో ఉండే కణుపులు, ఈ కడుపుల పైన ఒక్కొక్క అక్షరాన్ని ఉచ్చరిస్తూ మళ్ళా ఇలా కుడి చేయి తర్వాత ఎడమ చేతి పూర్తి చేస్తే మనకు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే 12 అక్షరాల బీజమంత్రము సంపూర్ణము అవుతుంది అని దేవపురోహితుడైన విశ్వరూపుడు ఇంద్రునితో చెప్పాడు. నారాయణ కవచంలో మనము అంగన్యాసము కరన్యాసములకు సంబంధించిన బీజాక్షర మంత్రాలను తెలుసుకున్నాం. అష్టాక్షరి మంత్రము ఓం నమో నారాయణాయ, ద్వాదశాక్షరి మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం. హరి ఓం తత్సత్. మరి యొక్క సంచికలో తర్వాత చేయవలసిన విధి విధానము నారాయణ కవచంలో గురించి తెలుసుకుందాం.